రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్లుగా చూస్తున్నాం. ఇటు హైదరాబాద్ పాత బస్తీ పహాడీ షరీఫ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. 14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. ఈ ఘటన అంతా కూడా హైదరాబాద్లో చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయితే ఈ ఘటనకి సంబంధించి ఇప్పటికే పోలీసులు కిడ్నాప్ అలాగే ఫోక్సో కేసు కింద కేసు నమోదు చేశారు. దాదాపు 3 ఈ గ్యాంగ్ రేప్కి పాల్పడ్డట్లుగా కూడా తెలుస్తోంది. అత్యాచారానికి పాల్పడిన మైనర్ మరో 2 జల్పల్లిలోని ప్లాస్టిక్ కార్ఖానాలోని బంధించి 12వ తేదీ రాత్రి అత్యాచారానికి పాల్పడ్డారు 3 నిందితులు. ఈ నెల 12వ తేదీన బాలిక మిస్సింగ్ అయింది. మిస్సింగ్ అయిన అనంతరం బాలిక తల్లిదండ్రులు ఇటు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. 13వ తేదీన పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారని ఇటు కేసు పెట్టారని తెలిసి అమ్మాయిని ఇంటి దగ్గర వదిలిపెట్టి ఇటు మైనర్ వాళ్ళు ఎవరైతే రేప్ చేశారో గ్యాంగ్ రేప్ ఇటు అమ్మాయికి సంబంధించి తల్లిదండ్రులు ఇంటికి రాలేదు, ఎక్కడికి వెళ్ళింది అంటూ కూడా ఆరా తీయగా ఇటు బాలిక మిస్సింగ్ అయింది అంటూ కూడా 12వ తేదీన అర్ధరాత్రి ఇటు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు. అయితే అనంతరం ఆ అమ్మాయిని కార్ఖానాలో ఒక ప్లాస్టిక్ కార్ఖానాలో బంధించి వాళ్ళు గ్యాంగ్ రేప్ చేశారు. ఇటు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన అనంతరం ఇటు ఆ 3 యువకులకి తెలిసిన తర్వాత ఆ అమ్మాయిని ఇంటి దగ్గర వదిలిపెట్టి పారిపోయారు. ఇటు బాలికను ఆరా తీయగా వెలుగులోకి అసలు నిజం బయటకు వచ్చింది. ఇటు ఆ 3పై అయితే ఇప్పటికీ పోలీసులు కిడ్నాప్ అలాగే ఫోక్సో కేసు కింద కేసు నమోదు చేశారు. ఈ దారుణ ఘటనకి సంబంధించి మనం చూసుకోవచ్చు. హైదరాబాద్ పాత బస్తీలో జరిగింది. ఈ ఘటన అంతా కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే అనంతరం ఇటు తల్లిదండ్రులు ఆ అమ్మాయి బాలిక చెప్పిన వివరాల ప్రకారం పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఇటు పోలీసులు ప్రస్తుతం ఈ ఘటనపై అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇటు 12వ తేదీన అమ్మాయి కనిపించకుండా పోయింది, అసలు ఎక్కడికి వెళ్ళింది ఏంటి అని ఆరా తీయగా ఇటు అప్పటికే పోలీసులకి ఆ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు అమ్మాయి కనిపించడం లేదని. సో మిస్సింగ్ కేసు కింద పోలీసులు నమోదు చేసుకోవడంతో అర్ధరాత్రి సమయంలో ఆ అమ్మాయిని ఒక ప్లాస్టిక్ గోదాంలోని కార్ఖానాలోకి తీసుకెళ్లి బంధించి మరి అమ్మాయిని 3 యువకులు గ్యాంగ్ రేప్ కి పాల్పడిన ఘటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుందని చెప్పుకోవాలి. ఈ ఘటన అంతా కూడా ఇటు పాత బస్తీ పహాడీ షరీఫ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇటు 12వ తేదీన బాలిక మిస్సింగ్ అయినట్లుగా తెలుస్తోంది. మిస్సింగ్ అయిన అనంతరం అసలు ఎక్కడికి వెళ్ళింది అని చూస్తే ఇటు పోలీసులకి సమాచారం అందించిన అనంతరం కూడా ఇటు పోలీసులు ఆరా తీస్తున్న క్రమంలో అమ్మాయి ఎక్కడుంది అని వెతుకుతున్న క్రమంలో ఇటు యువకులకి ఈ సమాచారం అందిన తర్వాత ఆ అమ్మాయిని ఇంటి వద్ద వదిలి వెళ్ళిపోయారు. అసలు ఎక్కడికి వెళ్ళావు ఏంటి అని ఇటు పోలీసులు తల్లిదండ్రులు బాలికను వివరాలు అడగగా ఆ అసలు విషయాలు అయితే బయటకు వచ్చాయి. అసలు ఎప్పుడు ఆ అమ్మాయి బయటికి వెళ్ళింది, ఎలా వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు అనే అన్నింటినీ కూడా ఆ అమ్మాయి తల్లిదండ్రులకు వివరించిన అనంతరం గ్యాంగ్ రేప్ జరిగినట్లుగా కూడా ఇటు తల్లిదండ్రులకు తెలియడంతో ఇటు వెంటనే ఈ పోలీసులకు అయితే సమాచారం ఇచ్చారు. ఇటు 3 మైనర్ బాలురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అయితే ఇటు ప్రజెంట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటు ఈ ఘటన అంతా కూడా హైదరాబాద్ పాత బస్తీ పహాడీ షరీఫ్లో చోటు చేసుకుంది. 14 ఏళ్ల అమ్మాయిపై గ్యాంగ్ రేప్ జరగడంతో ఇటు అత్యాచారానికి ఒక మైనర్ మరో 2 పాల్పడ్డట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు అమ్మాయిని దాదాపు కొన్ని రోజుల పాటు కూడా అంటే ఒకరోజు జల్పల్లిలోని ప్లాస్టిక్ కార్ఖానాలోని బంధించి 12వ తేదీ రాత్రి అత్యాచారానికి పాల్పడ్డారు నిందితులు. ఆ తర్వాత 12వ తేదీన బాలిక మిస్సింగ్ అయింది. ఇటు 13వ తేదీన పహాడీ షరీఫ్ పోలీసులకు వాళ్ళ పేరెంట్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఈ ఘటనకి సంబంధించి కేసు పెట్టారని తెలిసి అమ్మాయిని ఇంటి దగ్గరే వదిలిపెట్టి పారిపోయారు మైనర్స్. ఇటు బాలికను ఆరా తీయగా అసలు విషయాలైతే వెలుగులోకి వచ్చాయి. ప్రజెంట్ వాళ్ళ మీద అయితే కిడ్నాప్ అలాగే ఫోక్సో కింద 3పై కేసు నమోదు చేశారు. అసలు వాళ్ళని ఇంకా అరెస్ట్ చేశారా, వాళ్ళు ఎక్కడున్నారు, ఈ ఘటన ఎప్పుడు జరిగింది, అమ్మాయి బయటికి ఎలా వెళ్ళింది, తెలిసిన వాళ్ళే అత్యాచారానికి పాల్పడ్డారా లేదంటే తెలియని వాళ్ళు అత్యాచారానికి చేశారా అంటూ కూడా ఇటు తల్లిదండ్రులు ధరించి అలాగే బాలిక వద్ద నుంచి కూడా పోలీసులు సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నారు. ప్రజెంట్ ఈ ఘటనకి సంబంధించి ఇప్పటికే పోలీసులు ఫోక్సో కేసు కింద కేసు నమోదు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ ఘటన ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఇటు ఈ ఘటనపై అయితే ఇటు పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. అయితే ఓవరాల్గా ఈ దారుణ ఘటనకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని మా ప్రతినిధి పాపన్న మనకి లైన్లో అందుబాటులో ఉన్నారు. పాపన్న, మనం చూస్తున్నాం ఇటు ఒక బాలికని గ్యాంగ్ రేప్ చేసిన ఘటన అసలు ఎప్పుడు తెలిసింది, అసలు ఎన్ని రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది, అసలు ప్రెసెంట్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు, పోలీసులు ఏమంటున్నారు ఈ ఘటనకు సంబంధించి? ప్రస్తుతానికి 4 రోజులు అయినప్పటికీ
ఆలస్యంగా వెలుగులోకి రావడం తోటి ఆ ప్రాంతం ఓల్డ్ సిటీ అదేవిధంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా అందరూ కూడా ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే నార్మల్ గా రేప్ సంఘటనలు అక్కడిక్కడ జరుగుతుంటాయి కానీ అవి సాధారణ జనం మీద అడల్ట్ మీద జరుగుతుంటాయి కానీ బాలిక మీద రేప్ సంఘటన జరగడం అనేది అది హృదయ విదారక ఘటనగా మనం చెప్పుకోవచ్చు. ఇంకొక విచిత్రమైన సంఘటన ఏంటంటే ఈ దాడికి పాల్పడిన వాళ్ళు కూడా మైనర్లే కావడము ఇందులో చాలా బాధైన విషయం. ఎందుకంటే ప్రసన్న ఈ మైనర్ బాలురు ఎవరైతే ముగ్గురు ఉన్నారో వాళ్ళు ప్రీ ప్లాన్డ్ గానే ఈ బాలికను కిడ్నాప్ చేసిన తర్వాత ఒక గదిలో బంధించి సుమారు అంటే 11వ తారీఖు నాడు బాలిక మిస్ అయింది. 13వ తారీఖు నాడు ఆ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అయితే ఒక రోజు 12వ తారీఖు 13వ తారీఖు ఈ మధ్య ఒక రోజు 24 గంటల పాటు కూడా ఈ ముగ్గురు బాలురు ఎవరైతే ఉన్నారో ఆ బాలికను ఒక రహస్య ప్రదేశంలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డట్టు కూడా బాలిక ఒప్పుకోవడం జరిగింది. అయితే 13వ తారీఖు నాడు వాళ్ళు కేసు నమోదు చేసిరని తెలిసిన వెంటనే ఎవరైతే ఈ బాలురు ఉన్నారో వీరికి సంబంధించిన బంధువులు వెంటనే వాళ్ళని మందలించి అమ్మాయిని తీసుకురావాల్సిందిగా కోరారు. ఆ బాలురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ అమ్మాయిని ఎక్కడ దాచిన అడ్రస్ చెప్పడం తోటి వాళ్ళ బంధువులు వెళ్ళేసి అమ్మాయిని తీసుకుని వచ్చి మళ్ళీ తన ఇంటి ముందటనే వదిలేసి ఏం తెలియనట్టుగా వెళ్ళడం జరిగింది ప్రసన్న. అయితే దీనికి సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఒక బాలిక పైన అత్యాచారానికి పాల్పడడం ఏంటి, అందులోనూ వాళ్ళందరూ కూడా మైనర్లు అవ్వడం ఏంటి, అందుకే అసలు ఎటు వెళ్ళిపోతుంది సమాజంలో రీతిలో కూడా అక్కడ స్థానికులందరూ నిబరపోతున్నారు. అదేవిధంగా ఈ ముగ్గురు పైన కూడా పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ముగ్గురు మైనర్లే, అదేవిధంగా ఈ బాలిక కూడా మైనర్ కావడంతో ఈ ముగ్గురు పైన కూడా పోక్సో వర్తిస్తుందంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే అసలు వీళ్ళు అనుకోకుండా సంఘటన జరిగిందా లేకుంటే ఏదైనా ప్రీ ప్లాన్డ్ గా జరిగిందా, అదే వాంటెడ్ గా చేశారా అన్న లెవెల్లో అంటే పూర్తి స్థాయిలో కూడా విచారణ చేస్తున్నారు. ఇంకొకటి ఈ ముగ్గురు బాలురు ఏవైతే ఉన్నారో ఈ ముగ్గురు మైనర్లు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ అలవాట్లు ఎలా ఉన్నాయి, అసలు వాళ్ళు ఏం స్టడీ చేస్తున్నారు, వాళ్ళు నార్మల్ గా మనకు అక్కడ స్థానికులతో మాట్లాడితే తెలిసింది ఏంటంటే వారు కూడా 14-15 సంవత్సరాలు అంటే 8, 9, 10వ తరగతిలో చదువుతున్న వారే నియర్ అండ్ డేర్ పక్క పక్కన ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి మిత్రులు. ఆ మిత్రులే ఎప్పుడు వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా చెడు అలవాట్లతో పెరిగేసి ఇలాంటి ఆలోచనలే వాళ్ళు రేకెత్తించుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా అటు ఆల్కహాల్ కూడా తీసుకుంటున్నట్టు ఆ స్థానికులు చెప్తున్నారు. ఆల్కహాల్ ఒకటే కాదు, సిగరెట్ ఇంకా డ్రగ్స్ ఏమైనా తీసుకొని ఆ డ్రగ్స్ మత్తులో ఏమైనా చేశారన్న కోణంలో కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు ప్రసన్న. దీనికి సంబంధించి నగర వ్యాప్తంగా కూడా చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతాయంటూ కూడా, ఎందుకంటే వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకోకపోతే ఆందోళనకు దిగుతామంటూ కూడా ప్రజా సంఘాలు అయితే ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు ఎక్కడ కూడా ఎటువంటి అసంఘటనీయ కార్యక్రమాలు జరగకుండా జాగ్రత్తగా ఈ కేసునైతే డీల్ చేస్తున్నారు ప్రసన్న. అయితే పాపన్న అంటే ముగ్గురు ఎవరైతే గ్యాంగ్ రేప్కి పాల్పడ్డారో ముగ్గురు కూడా ఇటు మైనస్ కాబట్టి అసలు పోలీసులు ఈ ఘటనకి సంబంధించి అసలు ఏం చెప్తున్నారు, అమ్మాయి అంటే బాలిక ఎవరైతే గ్యాంగ్ రేప్కి గురైందో బాలిక వద్ద నుంచి ఇంకా ఏమైనా సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారా? అయితే ఫస్ట్ బాలిక వారి ఇంటి ముందు అంటే బాలికను తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర ముగ్గురు మైనర్లకు సంబంధించిన బంధువులు విడిచిపెట్టి వెళ్ళగానే ఆ బాలిక వాళ్ళ ఇంట్లోకి వెళ్ళింది. అయితే ఒక్కరోజు నువ్వు ఎట్టెళ్ళావని వాళ్ళు ఆరాధీయగా నాకు నువ్వు ఇట్లా నార్మల్ ఫస్ట్ ఒక అబ్బాయి పేరు చెప్పింది. అబ్బాయి నన్ను ఇట్లా పక్కకు తీసుకెళ్లాడు, నన్ను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ అబ్బాయికి ఇంకొక ఇద్దరు కూడా సహకరించారు, వీరు ముగ్గురు మిత్రులని కూడా తెలిసింది. అయితే ఈ ముగ్గురు మీద కూడా ఆ బాలిక ఇచ్చిన సమాచారం తోటి పోలీసులు అయితే బాలిక నుండి పూర్తి స్థాయిలో స్టేట్మెంట్ తీసుకున్నారు. అసలు ఏం జరిగింది, నువ్వు ఆ సమయంలో ఎక్కడికి వెళ్తుంటే వారికి చిక్కావు, వాళ్ళు నిజంగానే నీ కిడ్నాప్ చేశారా లేకుంటే నీ ఇష్టంతో ఏమైనా వెళ్ళావో వాళ్ళు బలవంతంగా తీసుకెళ్లారన్న కోణంలో కూడా వాళ్ళు దర్యాప్తు చేశారు. అయితే ప్రాథమికంగా మాత్రం ఆ ముగ్గురు కూడా మైనర్ అవ్వడంతో బాలిక కూడా మైనర్ అవ్వడంతో పోక్సో యాక్ట్ అయితే వారి మీద విధించారు. పోక్సో యాక్ట్ కింద వారి మీద కేసు కూడా నమోదు చేశారు ప్రసన్న. అయితే ఈ పోక్సో యాక్ట్ కింద ఇంకా ఆ ముగ్గురిని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమాండ్ కు తీసుకొని ఇంకా విచారించాల్సిన అవసరం ఉంది. అసలు వీళ్ళ నేర చరిత్ర ఏమైనా ఉందా, ఇంత చిన్న వయసులో గ్యాంగ్ రేపు చేయడానికి గల కారణం ఏంటిది, వాళ్ళ జీవన శైలి ఎలా ఉంటుంది, వాళ్ళ పెద్దలు ఎలా ఉంటున్నారు, వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉంటున్నారు, వాళ్ళు ఉండే ప్రదేశంలో ఆ సొసైటీ అంటే వాళ్ళు ఉండే గల్లీ కానివ్వండి, వాళ్ళు ఉండే ఏరియా ఏదైతే ఉందో ఆ దాని ప్రభావం వీళ్ళ మీద ఎంత ఉంటుంది, వీళ్ళు ఎవరితో మాట్లాడుకుంటారు, వీళ్ళు ఎలాంటి సినిమాలు చూస్తుంటారు, అసలు ఎందుకు ఇంత దురాచకానికి పాల్పడిన
పాల్పడ్డారన్నట్టు కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు. ఈ పోక్సో యాక్ట్ కింద వీరి మీద కఠినమైన శిక్షలు పడే అవకాశం ఉంది ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ పాపన్న. రైట్, ఇటు పాత బస్తీలోని పహాడీ షరీఫ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. 14 ఏళ్ల మైనర్ బాలికను ఇటు ముగ్గురు మైనర్ బాలుర్లు కలిసి గ్యాంగ్ రేపు చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటన అంతా కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటు తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకైతే ఇప్పటికే పోలీసులు కిడ్నాప్ అలాగే ఫోక్సో కేసు కింద ముగ్గురుపై అయితే కేసు నమోదు చేశారు. వారు ఎక్కడ ఉన్నారు ఏంటి అనే దానిపై అయితే ఇటు పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈ ఘటనపై పోలీసులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. నమస్తే అండి, నేను రాఘవేంద్ర రెడ్డి, ఇన్స్పెక్టర్ పహాడీ షరీఫ్. తేదీ 12వ తారీఖు ఈ నెల సాయంత్రం టైంలో ఒక మైనర్ అమ్మాయి మిస్సింగ్కి సంబంధించింది జల్పల్లి లిమిట్స్కి వెళ్ళి ఒక కంప్లైంట్ అనేది రావడం జరిగింది. దాన్ని 627/25 కిందికి మనం ఒక కిడ్నాప్ కేసు కిందికి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే 13వ తారీఖు రోజు అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. అమ్మాయి తల్లిదండ్రులు తీసుకొని పోలీస్ స్టేషన్కి రావడం వల్ల అమ్మాయి డీటెయిల్డ్ స్టేట్మెంట్ ఇవన్నీ కూడా రాసే క్రమంలో అమ్మాయి మైనర్ కావడం వల్ల, తీసుకెళ్ళిన అబ్బాయి కూడా మైనర్ కావడం వల్ల వీళ్ళ పేర్లు మనం వెల్లడించడానికి లీగల్గా ప్రాబ్లం ఉండడం వల్ల మనం వెల్లడించలేము. కానీ అమ్మాయిని తీసుకెళ్ళిన సదరు అబ్బాయి ప్లస్ అబ్బాయికి సహకరించిన వాళ్ళ చుట్టాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా సెక్షన్ ఆల్టరేషన్ చేసి వారిపై తగు చర్య తీసుకొని వాళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. వారిని ఈరోజు మేము ప్రాథమిక విచారణ అనంతరం తర్వాత భరోసా సెంటర్ యొక్క స్టేట్మెంట్ ఆధారంగా, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఇవన్నీ కూడా చేసి జాగ్రత్త చర్యలతో లీగల్ యాక్షన్ తీసుకొని కోర్టు ముందు ప్రవేశపడుతుంది. ఇవన్నీ కూడా పాక్సో కేసు ఉండడం వల్ల పూర్తి వివరాలు మీడియాకు తెలియజేయలేని సిచ్యువేషన్ ఉంది. ఏది ఉన్నా చట్టపరమైన యాక్షన్ తీసుకుంటాము. ఏదైతే గ్యాంగ్ రేప్ అనే ఎన్విరాన్మెంట్లో ఉండడం, వీళ్ళు బీహార్ వాస్తవ్యులు, చుట్టుపక్కల వీళ్ళు ఇక్కడికి బ్రతుకు తెరువు నిమిత్తం ఇక్కడ రావడం వల్ల ఎక్కువ మంది ఈ కేసులో అమ్మాయిని తీసుకెళ్లేదానికి సహకరించే ఎన్విరాన్మెంట్లో ఉండడం వల్ల వాటిపై మనం కేసు నమోదు చేయాల్సిన అవసరం అనేది వచ్చింది. కానీ దీనిపై చట్టపరంగా ఏది ఉన్నా మనం దానిపై చర్య తీసుకొని కోర్టు ముందు ప్రవేశపెడతాం. థ్యాంక్ యూ.